ఈ రోజు నుంచి నాలో ఒక కొత్త మార్పు అదేంటో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ 5:30కి లేచాను. యాక్చువల్గా నేను దోశ, ఇడ్లీ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం లేట్గా లేస్తాను. ఎందుకంటే చట్నీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందని. ఈరోజు ఇంకా మా ఆయన 4:00కి లేచారండి. మేబీ వాళ్ళకి మెలకు వచ్చిందేమో. లేచి టీవీ ఆన్ చేసి లలిత సహస్రనామ పెట్టేశారు, పెద్దగా సౌండ్ పెట్టేసి. ఇంకా ఆ సౌండ్కి ఇంకేం నిద్ర వస్తుంది చెప్పండి. అందుకే నేను కూడా లేచేసాను. లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్ తాగి, ఇక్కడ ఫస్ట్ మనం చేసే పని ఇడ్లీ చట్నీ అంటే ఇడ్లీ దోశ చేయాలంటే చట్నీ ఫస్ట్ చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పల్లి చట్నీనా అని బోర్ కొట్టేసింది. అందుకే ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్గా. ఈ కొబ్బరి చట్నీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి. అందుకని ఇప్పుడు షేర్ చేయట్లేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి బోర్ కొట్టకూడదు కదా. అందుకని ఈ మేంటి చేసిందే మళ్ళీ చూపిస్తుంది మాకి అని అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే చట్నీ మా ఇంట్లో యూజువల్గా ఇడ్లీకి దోశకి అన్నిటికీ కూడా చట్నీ ఒక్కటి సరిపోతుంది. సాంబార్ తినరు. అందుకని చెప్పి సాంబార్ చేయడానికి రిస్క్ చేయను. నేను ఈరోజు చేస్తున్నది రవ ఇడ్లీ కాదు, రేషన్ బియ్యంతో చేసిన ఇడ్లీ. నేను ఒకటి షార్ట్ వీడియో కూడా పెట్టానండి. నిజంగానే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అయితే. నాకైతే ఈ బియ్యప్ప ఇడ్లీ తినడం వల్ల నాకు రవ ఇడ్లీ తినడం మానేశాను అనమాట. నిజంగా చెప్పాలంటే అంత ఇష్టం నాకు. నాలో కొత్త మార్పు వచ్చేసిందని చెప్పాను కదా, అది ఇదేనండి. అంటే టీ తాగడం మానేద్దామని చెప్పి ఇక్కడ బ్లాక్ టీ చేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం ముక్క, ఒక్క ఇలాచీ అండ్ కొద్దిగా టీ పౌడర్ వేసుకొని, కొద్దిగా బెల్లం వేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా మరిగించుకొని తర్వాత వడగట్టి తాగితే మనకి బ్లాక్ టీ అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్గా నేను మార్నింగ్ టైం టీ కాఫీ తాగుతాను కదండి, సో అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. మనం బ్లాక్ టీ అనేది మంచిదే, కానీ దాంట్లో పాలు, చక్కెర అనేది అస్సలు వాడకూడదు. బెల్లం అంటే ఇదేం పెద్ద మనకి చేంజ్ ఏం లేదండి. బెల్లమైన స్వీటే, చక్కెర స్వీటే. సో దట్ రెండు కూడా మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు షుగర్ తీసుకోవడం నిజంగానే కరెక్ట్ కాదు. కానీ కొద్దిగా అవాయిడ్ చేయాలని చెప్పి ఇలా అవాయిడ్ చేస్తున్నాను. అండ్ స్టార్ మార్కెట్ నుంచి ప్లమ్ ఫ్రూట్ తీసుకొని వచ్చాను. నిజంగా ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చాను అనమాట. ఎలా ఉంటాయో చూద్దామని. అండ్ ఆఫర్లో పెట్టారనమాట 50% ఆఫ్ అని. అందుకని చెప్పేసి మేబీ పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ లైట్గానే పుల్లగా ఉంది. పుల్లగా అంటే వెరీ లైట్, కానీ స్వీట్గా ఉంది. ఎక్కువ స్వీట్ కాదండి, లైట్ స్వీట్ అండ్ లైట్ పుల్లగా ఉంది అంతే. సో నాకైతే నచ్చింది, మా పెద్ద పాపకి నచ్చింది, చిన్న పాపకి అంత నచ్చలేదు. బట్ బాక్స్కి అయితే ఈరోజు అదే వేసిస్తున్నాను. అంటే వాళ్ళకి కూడా కొత్త ఫ్రూట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి కదా. ఎప్పుడు ఒకే ఫ్రూట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, రోజు కాకుండా అప్పుడప్పుడైనా ఇవ్వడానికి ట్రై చేయాలి. సో అలా అనమాట. అందులో ఏదైనా మనకి న్యూట్రియంట్స్ డిఫరెంట్గా ఏమైనా ఉంటే మన పిల్లలకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి. అండ్ బ్లాక్ టీ రెడీ అయింది, ఇప్పుడు తాగుతున్నాను. నా రియాక్షన్ ఎలా ఉందంటే కొంచెం చేదుగా ఉందండి. మనం బ్లాక్ టీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా టీ పౌడరు చాలా లెస్గా ఉండాలన్నమాట. ఎందుకంటే అది మనకి కొద్దిగా చేదు వచ్చేస్తుంది కదా. మనకి బెల్లం లేకుండా తాగాలంటే కొంచెం కష్టమే. అందుకని చెప్పేసి నేను ఇక్కడ బెల్లం కొంచెం యాడ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు సడన్గా మనం చేదుగా తాగాలంటే అసలు అవ్వదు కదా. అందుకని చూద్దాం, ఇలా చేసుకుంటూ తాగుకుంటూ రోజు వెళ్తే ఇన్ కేస్ బెల్లం లేకుండా కూడా తాగేది అలవాటు చేసుకుందామని చెప్పేసి అలా అనుకుంటున్నాను. అండ్ ఇంకా పిల్లల్ని వచ్చేసి లేపాను. లేచిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న టీవీ పెట్టారు కదా, లలిత సహస్రనామ ఇది శ్లోకాస్ పెట్టారు. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ కార్టూన్స్ అన్నీ చూసుకుంటున్నారు, వీడియోస్, చిన్నపిల్లల వీడియోస్. ఏం చేద్దాం, మా పిల్లలతో ఇలా ఉంటుంది. ఇంకా మొత్తం ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళకి వేడి వాటర్ కూడా రెడీగా ఉన్నాయి స్నానం చేయించడానికి. ఫస్ట్ ఇంట్లో కసు కొట్టేద్దామని చెప్పి కసు అయితే ఊడ్చేసుకుంటున్నాను. కసు ఊడ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేయాలి. పిల్లలకైతే ఒక 15-20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ కావాలి. అంటే ఇద్దరికి స్నానం చేయించి డ్రెస్అప్ చేసి వాళ్ళకి మొహానికి క్రీమ్లు, పౌడర్లు వేసి కొంచెం తల దువ్వి చెయ్యాలి కదా. అందుకని. అండ్ మాకు ఇప్పుడు ఎలా ఉందంటే
అదేంటి హెయిర్ లేదు కాబట్టి లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి నిజంగా ఇదొక బెస్ట్ నాకు హెల్ప్ అనమాట. సో, ఈ ఇయర్ మొత్తము టెన్షన్ లేదు జడలు వేయడానికి. సో, అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైం అయినా నాకు సేవ్ అవుతోంది ఇక్కడ. ఇంకా టై, బెల్టు, ఐడీ కార్డ్స్ అన్నీ వేయాలి కదా! నిజంగానే టైం పడుతుంది. ఇలా ఒక్కరికి రెడీ చేస్తుంటే ఇంకొకరు నన్ను ఫస్ట్ రెడీ చెయ్యి, నన్ను ఫస్ట్ రెడీ చెయ్యి, ఇలా ఉంటుందనమాట పిల్లలతో ఫైటింగు. మా పిల్లలైతే నిజంగా ప్రతి దానికి ఫైటింగే అండి. మా పిల్లలు ఒక్కటేనా అనుకుంటాను నేను. కానీ నిజంగా కాదు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లలో ఇలానే ఉంటది. సో, ఇంకా వేడివేడిగా ఇడ్లీ అయితే పిల్లలకి ప్లేట్స్‌లో అయితే వేయిస్తున్నాను. మా పిల్లలకైతే ఇడ్లీ, చట్నీ ఫేవరెట్ అనమాట. అండ్ వీళ్ళకి బియ్యపు ఇడ్లీ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి రవ ఇడ్లీ కూడా వీళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడట్లేదు. బట్ నిజంగా చాలా బావుంటది. నేను ఒకటి షార్ట్ వీడియో పెట్టాను. చూడండి. నేను కూడా ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి. ఎవరో హోటల్స్ వాళ్ళు చూపిచ్చారనమాట. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఏస్తే మనకి సాఫ్ట్‌గా వస్తాయని చెప్పి. అది చూసి చేశాను. మా ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఇలానే చేస్తాను. చాలా సింపుల్‌గా షార్ట్ వీడియో అయితే చూసేసేయండి. అండ్ నేను ఐ కార్డ్స్‌లో ఇస్తాను షార్ట్ వీడియో లింక్. ఓకే. అండ్ ఇంకా పిల్లలనైతే పంపించేశాను. ఇప్పుడు ఇంకా ఏమైనా బెడ్‌షీట్స్ ఫోల్డ్ చేయకపోతే వీటన్నిటిని కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. అంటే ఇల్లుని నీట్‌గా పెట్టే వెళ్తానండి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు. బావుంటుంది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత మనకి ఇల్లు చూడగానే అయ్యో! ఇంత వర్క్ ఉందా? ఇవన్నీ చెయ్యాలా? అని మనకి అనిపించకూడదు. ఎప్పుడన్నా కానీ మార్నింగ్ మనం త్వరగా లేస్తే హ్యాపీగా మనం డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇల్లు చూడగానే మనం రిలాక్స్ అవ్వాలి. సో, అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అలా చేస్తాను. తర్వాత ఇక్కడ నాకైతే డాండ్రఫ్ ఎక్కువైపోయిందండి. సో, హెయిర్ ఫాల్ అయితే నిజంగా చాలా ఎక్కువ అవుతోంది. సో, ఒక్కొక్కసారి ఏడుపొస్తుంది. హెయిర్ అయితే చాలా లాస్ అవుతుందని ఏదైనా చెయ్యాలి. నాకైతే వీకెండ్స్‌లో టైం కూడా దొరకట్లేదు. వచ్చే ఒక సాటర్‌డేస్ కూడా ఫ్రీగా లేదు. స్కూల్‌కెళ్ళాలి. సో, చూడాలి ఏమన్నా ఈ వీక్ ఏదైనా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నానండి ఫాస్ట్‌గా. టైం కూడా ఇప్పుడు ఆల్రెడీ 8:00 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో నేను రెడీ అయ్యి తిని ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోవాలి. సో, అలా అనమాట. ఇక్కడొచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్‌తో క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే రైట్ హ్యాండ్‌తో ఫుడ్ తినాలి కదా! అందుకని లెఫ్ట్ హ్యాండ్‌తోనే అప్లై చేసుకుంటాను. మళ్ళీ మనం సోప్ ఏసుకొని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మనం హ్యాండ్ క్లీన్ చేసుకున్న ఆ స్మెల్స్ కూడా నాకు నచ్చవు ఫుడ్ తినేటప్పుడు. నాకీ హ్యాండ్ వాష్ ఏదైనా లిక్విడ్స్ స్మెల్ ఉన్నా కూడా నాకు నచ్చదు. అందుకని చెప్పేసి నేను రైట్ హ్యాండ్‌నయితే యూజ్ చేయను క్రీమ్ అప్లై చేయడానికి. ఎప్పుడు ఏ మేకప్ చేసినా కూడా లెఫ్ట్ హ్యాండే అనమాట మనది. ఈరోజు స్కూల్లో రెడ్ డే సెలబ్రేషన్ ఉంది. సో, అందుకని నా దగ్గర ప్యూర్ రెడ్ లేదు. మెరూన్ రెడ్ డ్రెస్ వేసుకున్నాను. సో, ఒక 15 మినిట్స్ త్వరగా వెళ్ళాలి. ఎంత త్వరగా అనుకున్నా కూడా టైం అయిపోతుంది. కొద్దిగా గోరువెచ్చని వాటర్ని బాటిల్లో ఫిల్ చేసేసుకొని ఇంకా ఇవే తాగేస్తాను. సో, మధ్యాహ్నంకి ఈ 1 లీటర్ అయితే అయిపోవాలి. అందుకే పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇడ్లీ రెడీ. నిజంగా రైస్తో చేసింది నిజంగా చాలా బాగా వస్తాయి. మేమైతే ఇంతకుముందు ఎక్కువ రవ ఇడ్లీ తినేవాళ్ళము. సో, ఇది ఒక్కసారి చేశాను కానీ నిజంగా చాలా బాగా వస్తాయని చెప్పేసి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాను. వావ్! సూపర్. ఇంకా 10 మినిట్స్ ఉంది. ఈ 10 మినిట్స్‌లో ఈ 3 ఇడ్లీస్ తినేసి ఇంకా వెళ్ళిపోవడం అంతే స్కూల్‌కి. తినడం అయిపోయింది. ఇంకా ఈరోజు 15 మినిట్స్ ముందుగా వెళ్ళాలి. అంటే మా స్కూల్‌లో రెడ్ డే సెలబ్రేషన్ ఉంది. అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క కలర్‌ని మనం పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తాం కదండీ. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అనమాట రెడ్ డే సెలబ్రేషన్. మన దగ్గర రెడ్ డ్రెస్ లేదండి. అందుకని చెప్పి మెరూన్ రెడ్ డ్రెస్ వేసుకున్నాను. సో, ఇంకా లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. బ్యాగ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు
వాచ్ వేసుకొని పర్ఫ్యూమ్ వేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్లో మనం స్కూల్లో ఉంటాము. 5 మినిట్స్లో ఉంటామండి స్కూల్లో, అంతే. లాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ అండ్ పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. చూడండి, ఇదే మా స్కూల్లో రెడ్ డే సెలబ్రేషన్. సింప్లీ సూపర్గా అయితే చేసాం కదా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.